నమస్తే, నేటి వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం ప్రతిఫలం అనుభవిస్తోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. బనకచెల ప్రాజెక్టుని వ్యతిరేకించవద్దు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విజ్ఞప్తి. పిఠాపురంలో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు, 10,000 చీరలు పంపిణీ. డిప్యూటీ సీఎం పవన్. $900 కోట్ల వ్యాపార సాధనే లక్ష్యం. జాంపేట బ్యాంక్ చైర్మన్ బొమ్మన జయకుమార్. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక. గోదావరి నదికి కొనసాగుతున్న వరద ఉధృతి. మద్యం కుంభకోణం కేసులో అరెస్టై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఆయన తండ్రి, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం ములాఖతులో కలిసి మాట్లాడారు. అనంతరం సెంట్రల్ జైలు వద్ద మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తమ కుటుంబం పట్ల చాలా దారుణమైన కక్ష సాధింపులు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత కక్ష సాధింపు చేస్తున్న కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిఫలం అనుభవించక తప్పదని హెచ్చరించారు. కోర్టు ఆదేశించినా ఎటువంటి సౌకర్యాలు కల్పించడం లేదని, పోలీసులను అడ్డుపెట్టుకుని నాయకులు, కార్యకర్తల్ని రానివ్వకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం దారుణమని తెలిపారు. చంద్రబాబు ఇదే జైల్లో శిక్ష అనుభవించారని, అందుకే తమపై ఇంత కక్ష సాధిస్తున్నారని అన్నారు. మిథున్ రెడ్డి చాలా ధైర్యంగా ఉన్నారని, త్వరలోనే బెయిల్పై బయటకొచ్చి మరింత ఉత్సాహంగా పనిచేస్తారని చెప్పారు. ఆయన వెంట మాజీ ఎంపీ మార్గాని భరత్, వైసీపీ యువజన నాయకుడు జక్కంపూడి గణేష్, తలారి వెంకట్రావు, మార్తి లక్ష్మి, దూడల త్రినాథ్, కానుబోయిన సాగర్ తదితరులు ఉన్నారు. ప్రత్యక్షంగా మీరందరూ మీడియా వారు మీరే చూడొచ్చు. గతంలో నేను వచ్చేప్పుడు మీడియా పాయింట్ ఎక్కడున్నది, ఈరోజు మీడియా పాయింట్ ఎక్కడుంది, ఈ బ్యారికేడ్స్ అన్నీ గతంలో ఉన్నాయా లేదా, ఇవి చూస్తేనే అర్థమవుతుంది ఎంత కక్ష సాధింపుగా వ్యవహారం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి. తప్పనిసరిగా ఇంత కక్షపూరితంగా వ్యవహారం చేసే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసే విధంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి ఈ విధంగా వ్యవహారం చేస్తే గతంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఆయనకు ఏ విధంగా ఇక్కడ ఇదే జైల్లో మర్యాదలు జరిగాయి, ఈరోజు ఏ విధంగా ఇంత కక్షపూని వ్యవహారం చేస్తూ ఉన్నారు. జైలు సిబ్బంది కానీ బయట పోలీసులు కానీ అందరూ కూడా చాలా కక్షపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇది ఒక ప్రభుత్వం చేయాల్సింది కాదు, కానీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి తప్పనిసరిగా ప్రతిఫలం తీర్చుకోక తప్పదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎవరైనా ఉండడు, ధైర్యంగానే ఉండడు, పాటించడం లేదు. ఆయన ఆ కోర్టులో ఇచ్చిన ఏవి కూడా పూర్తి స్థాయిలో అక్కడ అమలు కావడం లేదు. మరి దానికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలా. మరి మాకైతే పశ్చాత్తాపం లేదు, ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆరోగ్యంగా ఆయన బాగానే ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. తప్పకుండా బెయిల్ వచ్చిన తర్వాత తిరిగి ప్రజా జీవితంలో అంతకంటే ఎక్కువగా, గతంలో కంటే ఎక్కువగా రాణిస్తాడని చెప్పి భావిస్తూ ఉన్నాను. తెలంగాణ నుంచి వచ్చి వృధాగా సముద్రంలో కలిసిపోయే లక్షలాది క్యూసెక్ల నీటిని ఏపీలో బనకచెల ప్రాజెక్టుతో వినియోగించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచన చేస్తున్నారని ఆదిరెడ్డి వాసు అన్నారు. గోదావరి వరదల నేపథ్యంలో స్థానిక పుష్కరాల రేవు వద్ద శుక్రవారం ఆయన నదీ ఉధృత ప్రవాహాన్ని కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బనకచెర్ల ప్రాజెక్టు వలన ఏపీకి సాగునీరు, త్రాగునీరు అందుతుందని, పరిశ్రమలకు ఉపయోగపడుతుందని, దాని వలన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. తెలంగాణలో రాజకీయ కారణాలతో ఈ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తున్నారని, 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలనేదే యువ మంత్రి నారా లోకేష్ కోరిక అని తెలియజేశారు. తెలంగాణ నుంచి వచ్చే లక్షలాది క్యూసెక్ల నీరు వృధాగా సముద్రంలోకి కలిసిపోతున్నప్పుడు దిగువ ఏపీలో కట్టే బనకచెర్ల ప్రాజెక్టు పట్ల అభ్యంతరాలు ఎందుకని ప్రశ్నించారు. ఆయన వెంట కూటమి నాయకులు వై శ్రీను తదితరులు ఉన్నారు. ఇది ఈ సంవత్సరం కొత్తగా అయ్యేది కాదు, సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఇదే జరుగుతూ ఉంది. అంటే నిరుపయోగంగా
ఇన్ని లక్షల క్యూసెస్ నీరంతా కూడా గోదావరిలో కలుస్తున్న తరుణంలో మా నాయకుడు నారా లోకేష్ గారు చెప్తా ఉన్నారు, బనకచెర్ల నిర్మాణం చేసుకోవడం వల్ల తెలంగాణకి కలిగే ఇబ్బంది ఏంటి? మీ దగ్గర ఏదైతే వాడుకోగా మిగిలిన జలాలే కదా మా దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకుంటా ఉన్నాం. దాన్ని ఉపయోగించుకోవడం నష్టం ఏంటి? దాంట్లో కలిగే నష్టం ఏం కనబడతా ఉంది? ఎందుకు అంత ఇబ్బంది పడతా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం? మాకు అర్థం కావట్లేదు. ఇంత నీరు నిరుపయోగంగా వెళ్తా ఉంది. దీన్నే కానీ బనకచెర్ల నిర్మాణం చేసుకుంటే త్రాగుకు కానీ సాగుకు కానీ పరిశ్రమలకు కానీ ఉపయోగించుకోగలిగితే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి కదా. తెలుగుదేశం ముందు నుంచి ఒకటే చెప్తా ఉంది, తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకి ఎక్కడా కూడా భంగం కలిగే నిర్ణయాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తీసుకోదు. కూటమి అదే ఆలోచనతో ఉన్నప్పుడు లోకేష్ గారు చెప్పిన దాన్ని రాజకీయ కోణంలో చూసి బనకచెర్ల నిర్మాణం చేయడం తగదు, మా హక్కుని మీరు తీసేసుకుంటున్నారు. ఎక్కడ హక్కు? ఇది దిగువ ప్రాంతంలో ఉంది. మీరు వాడుకోగా మిగిలిన జలాలే మా దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఒకవేళ మీరు వాడుకోగా ఏది మిగలలేదనుకోండి, ప్రాజెక్ట్ అలా ఉంటుంది లోకేష్ గారు చెప్పినట్లుగా. దయించి ఈ రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ వాళ్ళు కూడా సహకరించినట్లయితే కళ్ళకు కనబడతా ఉంది. ఎన్ని లక్షల క్యూసెస్ నీరు గోదావరి నీరు సముద్రంలోని ఉత్తుపుణ్యానికి కలిసిపోతా ఉందన్నది కనబడతా ఉంది. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో జనసేన ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పాదగయ పుణ్యక్షేత్రానికి మహిళలు తరలివచ్చారు. శాసన మండలి సభ్యుడు పవన్ కళ్యాణ్ సోదరుడు కొన్నిదల నాగబాబు సతీమణి పద్మజ సామూహిక వరలక్ష్మి వ్రత పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారిని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమం అనంతరం మహిళలకి చీర కుంకుమ కిట్లను పంపిణీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 10,000 మంది మహిళలకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చీరలు పంపిణీ చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతం వ్రతములు చేవారికానంద శుభమయం పరిమళ శోభితం వరలక్ష్మీ వ్రతం అందాల వరలక్ష్మిని మనసారా మొక్కిన మాయను తరమును కాపాడవమ్మా, మా ఇంట్లో సిరులను కురిపించవమ్మా, సిరులను కురిపించవమ్మా, బంగారు తల్లి మా కల్పవల్లి మహిమల్ని చూపించి దీవించవమ్మా. 1926 ఆగస్టు 22న రాజమహేంద్రవరం జాంపేటలో దేవాంగ ప్రముఖులు వస్త్ర వ్యాపారి శీల వీరభద్రుడు ఆధ్వర్యంలో చిన్న సహకార సంస్థగా తన ప్రస్థానం ప్రారంభించిన ది జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు నేడు శత వసంతాలకి చేరువైందని బొమ్మన జయకుమార్ వెల్లడించారు. బ్యాంకు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 100వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ప్రస్తుతం 793 కోట్లతో జరుగుతున్న వ్యాపారాన్ని 2026 నాటికి 900 కోట్లకు చేరువ చేయాలనే లక్ష్యంతో పాలకవర్గం కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి ఏడాది లాభాలను ఆర్జిస్తూ 35,000 మంది సభ్యులకు క్రమం తప్పకుండా డివిడెండ్ ఇస్తున్నామని, యూపీఐ, బీబీపీఎస్, ఎన్ఏసీహెచ్, క్యూఆర్ కోడ్ వంటి ఆధునిక సేవలన్నీ అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. సమావేశంలో వైస్ చైర్మన్ రొబ్బి విజయశేఖర్, డైరెక్టర్ జామిశెట్టి గాంధీ, ప్రసాదుల హరినాథ్, ద్వార పార్వతీ సుందరి, మహంతి లక్ష్మణరావు, బీరా శ్రీనివాసరావు, పల్లా వెంకటేశ్వరరావు, యాండ్రపు రామకృష్ణ, జామి కృష్ణ, సీఈఓ మద్దల విజయ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 793 కోట్లు సుమారు వ్యాపారం అభివృద్ధి జరిగింది. ప్రతి బ్యాంకులో బ్రాంచెస్లో ఏటీఎంలు, మరి మెయిన్ బ్రాంచ్లో సిడిఎం సేవలు కూడా అందజేస్తున్నాం. మన 13 బ్రాంచుల్లో ఏటీఎంల ద్వారా సుమారు 2-3 లక్షల ఆదాయం వస్తుంది. ప్రతి సంవత్సరం ప్రతి నెల 2-3 లక్షల దాకా ఆదాయం వస్తుందండి. డిపాజిట్లపై ఆకర్షణీయమైన ఇంట్రెస్ట్ ఇచ్చి గోల్డ్ లోన్స్, తనఖా లోన్స్,
హౌసింగ్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వడ్డీ రేట్లు కూడా మార్కెట్ సిచ్యువేషన్ బట్టి సవరించి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఆర్బీఐ రెగ్యులేషన్స్ ప్రకారం ఫైనాన్షియలీ సౌండ్ అండ్ వెల్ మేనేజ్డ్ బ్యాంక్ కింద మా బ్యాంక్ వస్తుందండి. దానివల్ల మాకు ప్రతి సంవత్సరం ఒక బ్రాంచ్ ఓపెన్ చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించింది ఆర్బీఐ వారు. డిపాజిట్దారులకి ప్రతి ₹1,00,000 డిపాజిట్కు 10,000 చొప్పున షేర్ధనం మంజూరు చేయాలని పాలకవర్గం తీర్మానం చేసుకున్నాం. 100 సంవత్సరాల్లో మా బోర్డు అంతా అనుకున్నది ఏంటంటే కనీసం 900 కోట్లు టర్నోవర్కి రీచ్ అవ్వాలి, ఆ విధంగా మనం వెళ్ళాలని ముందుకు ప్రయాణిద్దామని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం సార్. అందరూ మా శ్రేయోభిలాషులు, మా ఖాతాదారులు ఒక అభిమానం ఉంటే ఈ మన ఇలాగే చొరగలితే గ్యారంటీగా ఆ టార్గెట్ రీచ్ అవుతామని కూడా అనుకుంటున్నాం. రాజకుమార్ గారు ఉన్నప్పుడు బ్రాంచ్లు పెట్టి ఎంత అభివృద్ధి చేశారో, జయకుమార్ గారు వచ్చిన తర్వాత కూడా ఒకే 12-13 నెలల వ్యవధిలో 4 బ్రాంచులు ఓపెన్ చేసి మేము మా జాంపేట బ్యాంక్ రికార్డే సృష్టించాం. ఎంత స్పీడ్గా మాకు ఆర్బీఐ ఆర్బీఐలో మనకున్న గుడ్ క్యారెక్టర్ వల్ల, బ్యాంకు మంచి సర్టిఫికేట్ ఉండడం వల్ల మనకి లైసెన్సులు ఈజీగా మంజూరని ప్రతి సంవత్సరం కూడా మనకి ఒక బ్యాంకు ఓపెనింగ్ మనకు ఆల్రెడీ పర్మిషన్ ఉంది. మనం అదే ర్యాంక్లో రన్ అవుతున్నాం. ఎగువ ప్రాంతాలు కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉంది. నీటి మట్టం 14.20 అడుగులకు చేరడంతో తెల్లవారుజామున అధికారులు 2 నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్రంలోకి 13,51,272 క్యూసెక్ల వరద నీరు విడుదల చేస్తున్నట్లు హెడ్ వర్క్ ఈఈ జి శ్రీనివాసరావు వెల్లడించారు. సాయంత్రానికి బ్యారేజ్కి 14 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 14.10 అడుగుల నీటి మట్టం నమోదైంది. గోదావరి నదీపాయలు వశిష్ట, వైనతేయ, గౌతమి నదీపాయలు ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. పి గన్నవరం మండలంలోని 4 లంక గ్రామాల ప్రజలు మరపడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. వరద ఉధృతి దృష్ట్యా ఆయా గ్రామాల్లోని విద్యార్థులకి తహసీల్దార్ సెలవులు ప్రకటించారు. వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కావడంతో రాజమహేంద్రవరం దేవీ చౌక్లో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిని పలు రకాల పండ్లతో అలంకరించారు. భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు. డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు కుమారుడు, రాజమండ్రి ఛాంబర్ గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాసు, దివాన్ చెరువు ఫ్రూట్ మర్చెంట్స్ అసోసియేషన్ సహకారంతో అమ్మవారికి ఈ అలంకరణ జరిగింది. శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు బత్తుల రాజరాజేశ్వరరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జరగాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఏపీలో కూడా కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ బీసీ, ఓబీసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆనంద్ రెజెన్సీలో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ఓబీసీ విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొవ్వూరి శ్రీనివాస్, ఇతర నాయకులు బెజవాడ రంగారావు, సోడదాసి, మార్టిన్ లూథర్ మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారని తెలియజేశారు. తెలంగాణలో ప్రకటించినట్లుగానే ఏపీలో త్వరలోనే జరిగే కార్పొరేషన్, పంచాయతీ, ఇతర స్థానిక ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇదే రిజర్వేషన్ అమలు చేయాలని అన్నారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లుగా వైసీపీ బీసీ నేత బొత్స సత్యనారాయణ ప్రకటించడం హేయం, సిగ్గుమాలిన చర్య అని తెలిపారు. కేసులకు భయపడే మతతత్వ బీజేపీకి మద్దతునిస్తున్నారని విమర్శించారు.
సమావేశంలో బీసీ, ఓబీసీ నాయకులు గణేష్, వీర్రాజు, సుబ్బారావు, సముద్రం, పట్నాల శ్రీనివాస్, బర్రె సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మన బీసీ నాయకులందరితో కూర్చొని ఓబీసీ మీటింగ్గా వేసుకొని ఇప్పుడు మేము అందరూ నిర్ణయించుకున్నది ఏంటంటే రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయే స్థానిక ఎన్నికల్లో కానీ మరో ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా 42% రిజర్వేషన్ని బీసీలకి ఇవ్వాలి. అలా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం కూడా బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మేము రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నాం. దీనికోసం ఇవాళ ప్రత్యేకంగా ఓబీసీలందరం కూడా కూర్చొని ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మేము మీటింగ్ చేసుకోవడం జరిగింది. కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ మరో ఎన్నికల్లో కానీ రాజ్యాంగపరంగా దీన్ని చట్టసభల్లో ఆమోదం జరిపించి ఇది రూలింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇది ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజమండ్రిలో మన మార్టిన్ రూదర్ గారి సారథ్యంలో అందరూ పెద్దవాళ్ళు బీసీ లీడర్లు అందరినీ కాకేశారు. కోరు శ్రీనివాస్ గారిని అందరూ పెద్ద పెద్దలు కాకేసి రేపు వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో వాటిలో కూడా రిజర్వేషన్ కల్పించి అలాగే బీసీలకి చట్టసభల్లోని ఎమ్మెల్యేలు ఎంపీలుగా వెళ్ళేలాగా అవకాశం గవర్నమెంట్కు కల్పించాలని ప్రధానమంత్రి బీసీ అయిన ఉన్న వల్ల మనకి ఏళ్ళ చట్టసభల్లో బీసీలు అసెంబ్లీకి ఎంపీలకు కూడా జిల్లాకి 2 ఎమ్మెల్యేలు 1 ఎంపీ రిజర్వేషన్ తీర్మానం చేసి పంపి రిజర్వేషన్ మనకి బీసీలకు న్యాయం జరిగేలాగా కేంద్ర గవర్నమెంట్ను స్టేట్ గవర్నమెంట్ కలిపి చేయాలని కోరుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓబీసీ చైర్మన్ సొంటు నాగరాజు గారు ఈరోజు ఇక్కడ కార్యక్రమం పెట్టాలని చెప్పేసి నిర్ణయించడం, తూర్పు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు వేరే పని మీద వెళ్ళడం వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని 26వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో ఓబీసీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. మరి అలా భారతదేశంలో చూసినట్లయితే తెలంగాణలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి బీసీలకు అండగా ఉంటూ అసెంబ్లీ తీర్మానం చేసి మరి 42% రిజర్వేషన్ అమలయ్యే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. అది తక్షణం కూడా అమలు అయ్యే విధంగా మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కృషి చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు యొక్క గవర్నమెంట్ ప్రధానంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో కూడా 42% బీసీలకు రిజర్వేషన్ అన్ని కేటగిరీలో కూడా వర్తింపజేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. శ్రావణ మాసం పుణ్యమి నక్షత్ర యుక్త మాస శివరాత్రి సందర్భంగా శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయంలో పెద్దింటి నీలకంఠ శర్మ ఆధ్వర్యంలో శ్రీ శివార్చన సేవా సమితి చక్క రవిశంకర్ అంజన రంగవల్లి దంపతులచే ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామున 4:30 నుంచి సుగంధ ద్రవ్యాలతో పార్వతీ అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. 7:30 గోదావరి పూజ, గోపూజ, ప్రాకార దేవతలకు అర్చన, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. స్వామివారికి గణపతి పూజ, ఋత్విక వర్ణ మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన జరిగింది. సాయంకాలం 1,00,000 పత్రి పూజ, ధూప ప్రాకార సేవలు, నీరాజనం, మంత్రపుష్పములు, తీర్థ ప్రసాదములు, వేద ఆశీర్వచనం నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మాస శివరాత్రి సందర్భంగా శ్రసి కుమార్, గోపాలకృష్ణ, రత్నకుమార్ ప్రసాద వితరణ చేశారు. గోదావరీ దేవ్యై నమః. కలగదులు వేసేంద్ర వస్త్రేకం సమర్పయామి. ఇద్దరు కూడా పసుపు దివ్యశ్రీ చందమి గృహలక్ష్మి రాజ్యం ప్రయామ గేతయామ ఆదరయామది నిరంజితమడి పూజ్యత్వాన్ని నిత్యమంగళాని వందో మహామాయే శ్రీపీఠే ప్రపూజితే సంకటక్రగణాహత్యే మహాలక్ష్మీ నమోస్తుతే. జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా స్థానిక లాలా చెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వృద్ధులతో కలిసి స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ నిర్వాహకులు లైన్ డాక్టర్ గుబ్బల రాంబాబు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 100 మంది వృద్ధులకు నూతన దుస్తులు బహుకరించి సమస్తం కోసం శ్రమిస్తున్న దంపతుల్ని సత్కరించారు. జీవితకాలం పిల్లలు, కుటుంబం, బరువు బాధ్యతలు అంటూ తమ సర్వస్వం దారిపోసిన వారు నేడు వృద్ధాప్యంతో బాధపడకుండా చూడాలనే ఉద్దేశంతోనే స్వర్ణాంధ్ర ఉచిత వృద్ధాశ్రమాన్ని స్థాపించి నిర్వహిస్తున్నామని చెప్పారు.
నగరంలోని దాతలు, అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజల స్వచ్ఛంద సహకారంతో స్వర్ణాంధ్ర నడుపుతున్నామని చెప్పారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవకులు, సభ్యులకి, ముఖ్యంగా దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్వర్ణాంధ్ర సిబ్బంది కొండలరావు, దివ్య, సింధు, చిన్నారి, శంకర్రావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కొంతమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సరస్వతీదేవి విగ్రహాన్ని జి మేడపాడు గ్రామానికి చెందిన సుంకవల్లి ఆదిత్య భార్గవి ఏర్పాటు చేయగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ విద్య అనేది అందరికీ అవసరమైందని, ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు ప్రైవేట్ రంగాల వారు కూడా ముందుకు రావాలని, దాతల సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహ ఆవిష్కరణ చాలా సంతోషదాయకమని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో విద్యాశాఖ అనేక నూతన విధానాలతో ముందుకు వెళ్తుందని చెప్పారు. పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగ్స్, బూట్లు మంచి నాణ్యతతో కూడుకున్నవని తెలియజేశారు. గ్రామ టీడీపీ అధ్యక్షులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ నారాయణ గౌడ్, సొసైటీ ప్రెసిడెంట్ అడ్డాల శ్రీను, నున్న కృష్ణ, ఉండవల్లి బంగారరాజు, తాడేపల్లి నాగరాజు, స్కూల్ కమిటీ చైర్మన్ అంగరరాజు, దండమూడి తేజ, సయ్యద్ ఉమర్, షేక్ ఖాసిం, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. వివిధ పుస్తకాలకు సంబంధించిన డేటా అంతా వస్తుంది. మీ పాఠ్య పుస్తకాలు ఇక్కడే అక్కర్లా, మీరు ఇంటి దగ్గర కూడా మీ పాఠ్య పుస్తకాల్లో ఆన్లైన్లో చూసుకోవచ్చు. పాఠాలు చెప్తున్నారు, ఆన్లైన్లో పాఠాలు చెబుతున్నారు. దాన్ని ఏనొచ్చు మీరు పనికిరాని టీవీ ప్రోగ్రాముల కంటే, చెత్తాచెదారం కంటే కూడా చక్కటి పాఠాలు చెప్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి. ఇక్కడ కూర్చొని మనం వాటిని చదువుకోవచ్చు. పేజీ అడిగితే వెంటనే వచ్చేస్తుంది. సైన్స్కి సంబంధించి, మ్యాథ్స్కి సంబంధించి, సోషల్ స్టడీస్కి సంబంధించి అన్ని రంగాలకు సంబంధించిన టెక్నాలజీ అంతా అందుబాటులోకి వస్తుంది. మీరు బాగా చదువుకోండి. స్కై ఇస్ ద లిమిట్. రాబోయే రోజుల్లో అవకాశాలు మీవి, ఈ దేశం మీది, ఈ రాష్ట్రం మీది. భాష, తెలుగు జాతి, తెలుగు భాష గౌరవించుకోవడంలో ముందుకు సాగుతుంది. అవకాశాలను అందిపుచ్చుకోవాలి. వీళ్ళ టెక్నాలజీ ట్రైనింగ్ నిన్ననే రతన్ టాటా టెక్నాలజీ కేంద్రాన్ని పెట్టాం, ఇన్నోవేషన్ సెంటర్. పారిశ్రామికవేత్తలు మీరు పెరగాలి, మీరు ఉద్యోగం సంపాదించకూడదు, మీరు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి పెరగాలి. దానివైపు మనం అంతా కూడా దృష్టి సారిస్తున్నాం. ఇవాళ లయన్స్ కానీ, రోటరీ కానీ, జేసీస్ కానీ అందరూ కూడా సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. మన దృష్టి అంతా కూడా ఇవాళ, ఎందుకంటే మా దగ్గరకు వచ్చేటప్పుడు గుడికి, బడికి మొదలెడతారు, గుడికి బదులుతారు. నేను బడి ముఖ్యం అంటాను. గుడి కంటే బడి ముఖ్యం, గుడి తర్వాత. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి ప్రభుత్వం ప్రతిఫలం అనుభవిస్తోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. బనకచెల ప్రాజెక్టుని వ్యతిరేకించవద్దు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విజ్ఞప్తి. పిఠాపురంలో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు, 10,000 చీరలు పంపిణీ, డిప్యూటీ సీఎం పవన్. $900 కోట్ల వ్యాపార సాధన లక్ష్యం, జాంపేట బ్యాంక్ చైర్మన్ బొమ్మన జయకుమార్. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, గోదావరి నదికి కొనసాగుతున్న వరద ఉధృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.